ఈరోజు మేము ముంబా ఫెస్టివల్ చూడడానికి వెళ్తున్నాం అన్నమాట. అది ఏంటి, ఎలా జరుగుతుంది, ఇలాంటి విషయాలు ఏవి నాకు కూడా తెలీదు. కానీ నాకు ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పడం ఏంటంటే, హలో అండి, బాగున్నారా? ఓకే. అయితే ఇది ఇయర్ మొత్తంలో జరిగే పెద్ద ఫెస్టివల్ అంట. సో కంపల్సరీ చూడాలి అని చెప్పారన్నమాట. మనం ఈరోజు ముంబా ఫెస్టివల్ చూడడానికి వెళ్తున్నాం. చలో ఫెస్టివల్ ఎలా ఉంటుంది, ఏమేం చేస్తారా అనేవన్నీ చూపిస్తాను. చలో చలో, బాయ్ బాయ్. ఇంతకు ముందే చెప్పినట్టు చాలా పెద్ద ఫెస్టివల్ ఇయర్లో అని చెప్పారు కదా, అందుకని మేము పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళామన్నమాట. అంటే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుందేమో అలా అని గెస్ చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్దాము, బాగుంటుంది అని అనుకున్నాము. అనుకున్నట్టే చాలా అంటే చాలా క్రౌడెడ్గా ఉంది. మా ఫ్రెండ్స్ కొంతమంది వచ్చారు, వాళ్ళకైతే అసలు పార్కింగ్ దొరకలేదని చెప్పారనమాట. ఇదిగోండి, వెల్కమ్ టు ముంబా ఫెస్టివల్. ఇక్కడ ఆల్కహాల్ అలాంటివి అలౌ చేయరని అని బోర్డ్స్ పెట్టారు. దాంతోపాటు ఫుల్ సెక్యూరిటీ ఉండిందనమాట. నేను హైదరాబాద్ నుమాయిష్ మిస్ అవుతానేమో అనుకున్నాను, అది ఇక్కడ కనిపించినట్టు అనిపించింది నాకు. ఇంతమందిని చూడటం ఇదే ఫస్ట్ టైం నేను మెల్బోర్న్లో, అంటే ఒకటే ప్లేస్లో. ఇది రివర్కి రెండు సైడ్ల ఈ ఫెస్టివల్ జరుగుతుందన్నమాట. మేము ఎక్కడైతే క్రౌడ్ తక్కువ ఉందో అటు సైడ్ వచ్చాము కొంచెం. ఇదిగోండి, ఎంట్రన్స్ నుంచే మనకంతా ఫుల్ కలర్ఫుల్ లైట్స్, చిన్న చిన్న టెంట్స్, గేమ్స్ ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట. మేము ఫస్టే శ్రిత కొద్దిగా ఫ్రూట్స్ అవి పెట్టుకొని లోపలికి తీసుకెళ్ళాము. అక్కడ నది పక్కన ఒక చిన్న కొండ అది కనిపిస్తేనే శ్రితకు రామాయణం గుర్తుకొచ్చి సీత కోసం వెతుకుతోంది. ఇదేమో బ్యాగ్ పికింగ్ అనమాట. మనకు ఒక చిన్న గ్యాలెం లాంటిది ఇస్తారు, దాంతో మనం ఈ బ్యాగ్ పిక్ చేయాలి. ఆ బ్యాగ్ లోపల ఏం గిఫ్ట్ ఉంటే మనకు ఆ గిఫ్ట్ వస్తుంది అనమాట. 2 ఛాన్సెస్ 3 ఛాన్సెస్ ఏవో ఉంటాయి, అంత లోపల మనం పిక్ చేయాలి. ఇది నాకు కొంచెం కొత్త గేమ్ లాగా అనిపించింది. ఇంకా ఇదేమో బాటిల్కి రింగ్స్ వేయాలన్నమాట. నాకు తెలిసి ఇది ఎవరో ఇద్దరు కూడా విన్ అవ్వలేదు అనిపించింది. నాకు ఈ గేమ్ చాలా డిఫికల్ట్గా అనిపించింది. ఇక్కడ ప్రతి చోట మనం ఏం గేమ్ విన్ అయినా కూడా సాఫ్ట్ టాయ్స్ గిఫ్ట్గా ఇస్తున్నారనమాట. అన్ని గేమ్స్కి సేమ్, జస్ట్ సైజెస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయి. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో, జెయింట్ వీల్. చూస్తుంటేనే కళ్ళు తిరిగిపోతున్నాయి అన్నమాట. ఇదేమో స్కేరీ హౌస్ లాంటిది, ఫుల్ అంతా ఒక దయ్యాల ఇల్లు ఉంటే ఎట్లుంటుందో అట్లాంటి ఒక సెటప్ అనమాట. దీంట్లోకి ఒక చిన్న ట్రాలీ లాంటి దాంట్లో మళ్ళీ కూర్చోపెట్టి మూవ్ చేస్తారనమాట. అంటే చిన్న ట్రైన్ లాంటిది. అక్కడ పాప బొమ్మ ఊగుతుంది చూడండి, అది ఎంత న్యాచురల్గా అనిపించిందో నాకు. వెళ్దాం అనుకున్నాం కానీ చాలా పెద్ద క్యూ లైన్ ఉండిందనమాట. సో అందుకని అదేం వెళ్ళలేదు, జస్ట్ సరదాగా అన్నీ చూసాము. నాకు హైదరాబాద్ నుమాయిష్కి ఇక్కడికి ఏం డిఫరెన్స్ బాగా అనిపిస్తుందంటే ఫుడ్. నేను నుమాయిష్కి వెళ్తే అర్థం తినడానికే వెళ్తాను, అర్థం షాపింగ్ కోసం వెళ్తాను అనమాట. ఇక్కడ ఆ రెండూ లేవు. షాపింగ్కి ఏం పెద్దగా లేవన్నమాట. అన్నీ ఫన్ రిలేటెడ్ స్టాల్సే ఉన్నాయి. అంటే గేమ్స్, చిన్న ఫన్ రిలేటెడ్ గేమ్స్ అలాంటివే ఉన్నాయి అన్నమాట. ఏం షాపింగ్ లేదు. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే అంతా ఎక్కువ నాన్ వెజ్ ఆప్షనే ఉంది. వెజ్ నాకైతే ఏం ఆప్షన్ కనిపించలేదు. ఐస్ క్రీమ్స్, తర్వాత ఈ క్యాండీస్ ఉంటాయి కదా, అవి తప్ప. అరౌండ్ 9-9:30కి అట్లా ఫైర్ వర్క్స్ స్టార్ట్ చేశారనమాట. చుట్టూ ఉన్న జనాలు చాలా ఎంజాయ్ చేశారనమాట ఈ ఫైర్ వర్క్స్ని. మనకి ఇండియాలో కామన్, కానీ ఇక్కడ ఇట్లా ఏదైనా ఫెస్టివల్, ఇట్లా ఏదైనా ఈవెంట్ అయితేనే ఇలా ఫైర్ వర్క్స్ ఆర్గనైజ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి అది కొంచెం స్పెషల్ అనిపించింది నాకు. ఇక్కడ ఇంకా నాకేమో ఫైర్ వర్క్స్ తర్వాత ఇంకొంచెం సేపు ఉన్నాము. నాకు ఈ ఫెస్టివల్లో కొంచెం యూనిక్గా అనిపించింది ఏంటంటే, మన దగ్గర ఒక్కొక్క గేమ్కి లేకపోతే ఒక్కొక్క స్టాల్లో ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది. ఇక్కడ అన్నిటికీ స్టాండర్డ్గా ఒకటే ప్రైజెస్ ఉన్నాయి. దాంతోపాటు మన దాంట్లో 10 మంది ఆడితే ఒక్కరు విన్ అవ్వడం చాలా కష్టం. ఇక్కడ 10 మంది ఆడితే ఒక 4-5 మెంబర్స్ విన్ అవుతున్నారు, వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తున్నారు అనమాట. నాకు అది ఒకటి బాగా అనిపించింది. ఇంకా ఇదేమో వాటర్లో, ఇది డ్యాన్సో లేకపోతే జిమ్నాస్టిక్సో తెలియదు, కానీ ఇట్లా మూవ్ అవుతూ వెళ్తుంటారనమాట బోట్ వెనకాల. ఇది కూడా శ్రిత బాగా ఎంజాయ్ చేసింది. సో అలా మేము ముంబా ఫెస్టివల్ ఫినిష్ చేసుకొని అరౌండ్ 10:30-11 o'clockకి ఇంటికి వచ్చాము. హోప్ మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టు అయితే లైక్ ఇంకా కామెంట్ చేసి వెళ్ళండి. బాయ్.